ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళంతా లక్కీ పర్సన్స్ ఈ మంత్లో ఎవరు లేరనుకొని చెప్పాలి. ఫస్ట్ వీళ్ళకి సమాజంలో గౌరవం అది కూడా ఫస్ట్ 12 రోజులు అనమాట. అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కనుక ఇప్పటిదాకా ఎవరికైనా బాగలేదనుకుంటే ఇప్పటి నుంచి హెల్త్ విషయం చాలా బాగుంటుంది. ధన ప్రాప్తి వస్తుంది. అంతా చాలా సక్రమంగా బాగుంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, అప్పటిదాకా ఏదైనా కనుక మనసులో బాధలు ఉన్నా, తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నా, అవరోధాలు ఉన్నా ఈ టైంలో అవన్నీ పోతాయి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్ కాంప్లికేషన్ కూడా చాలా మెరుగై కుజుడు వల్ల బాగుంటుంది. కుజుడు వీళ్ళకి 2 నెలలు ఉంటాం, 2 months అక్కడే ఉండటం వల్ల 2 నెలలు వీళ్ళకి చాలా ఆరోగ్యంగా చక్కగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి భార్యల ద్వారా, పిల్లల ద్వారా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ శుక్రుడు 8th హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాల్లోకి వీళ్ళకి మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే మనం మేజర్ గ్రహాల యొక్క ఇచ్చే ఇబ్బంది వీళ్ళకి చాలా చాలా తక్కువగా ఉంది. ఒక 60 to 70% వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఒక 30% మాత్రం కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉంది. అది ఏందో చూద్దాం. వీళ్ళకి సూర్యుడు 5th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది అంత మంచి అనుకూలమైన స్థితి కాదు అని చెప్పుకోవాలి. కానీ వీళ్ళకి విపరీత వేద అన్న కాన్సెప్ట్ వాడటం వల్ల సూర్యుడు వీళ్ళకి మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నాడు. మామూలుగా అయితే వీళ్ళకి ఏం చెప్తారంటేనండి మహర్షులు, మన సంస్కృతంలో దేహాలాస్యం మనస్తాపం సుహృత్యేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యో మాప్నోతి పంచమస్తే రవి సంయుతే అని చెప్తారనమాట. అంటే ఎలా ఉంటుంది జనరల్గా, దేహాలాస్యం అంటే ఏంటి, లేజీగా ఉండటం ఎక్కువ, తర్వాత సోమరిగా ఉండటం, మనస్తాపం మనసులో ఎక్కడో సంకల్పం పడినట్లుగా ఉండటం, తర్వాత సుహృత్వేషంతం అంటే ఏమైందంటే బంధువుల వల్ల కానీ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళది ఎవరైనా కనుక ఉంటే ఇబ్బందులు రావటము, అంతేకాకుండా సరైన డెసిషన్ మేకింగ్ చేసుకోలేకపోవటం, బుద్ధి మాంద్యం అంటారనమాట. ఇవన్నీ జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విపరీత భేదం అన్న కాన్సెప్ట్ వల్ల ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే ఈ టైంలో ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటి నుంచి వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది.